నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. సందేశ్ ఖని పీడిత మహిళ విషయం గతంలో మనం ఒక నెల వెనక విని ఉన్నాం. అది మొత్తం దేశంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, దేశంలో బాగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఆ అంశం. ముఖ్యంగా అది మహిళలకు సంబంధించిన పీడిత మహిళలు, అంటే మరి వెనుకబడ్డ మహిళలకు సంబంధించిన విషయం. అక్కడ షేక్ షాజహాన్ అనేటువంటి రాజకీయ నాయకుడు మమతా బెనర్జీ రాష్ట్రంలో, అంటే ఆమె పార్టీలో ఆల్మోస్ట్ ఎన్నో అరాచకాలకు, ఎన్నో రకమైనటువంటి ఆ యొక్క గొటాలలో, అంటే స్కామ్స్కి, వీటికి సంబంధించినటువంటి ఆ షేక్ షాజహాన్ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఇది హైలైట్ అవుతుంది అంటే, రేఖా పాత్ర అని ఒక మహిళ తను బాగా ధైర్యంతో బయటకు వచ్చి దానికి ఎదురు నిలబడడం జరిగింది, ఎదురొడ్డింది. ఎట్లాంటి ఎదురొట్టడం అంటే, ఒక రాష్ట్రానికి పూర్తిగా అక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఎదురొడ్డినంత విషయం మన కళ్ళకు కనపడింది. ముఖ్యంగా మమతా బెనర్జీ సహకరించలేదు అక్కడ. ఆ షేక్ షాజహాన్ తనకున్నటువంటి అధికారాన్ని మొత్తం వినియోగించాడు. కనీసం వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకున్నటువంటి విషయము మొదట్లో. తర్వాత ఏం చేసిందంటే, తర్వాత ఎంతో చైతన్యపరిచి చుట్టూ ఉన్న వాళ్ళను తనంతలో తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాగో అలా పూర్తిగా అసలు ఈ చైతన్యం సోషల్ మీడియాలో ఈ విధంగా వచ్చేటట్టు చేసి ఆమె ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఈరోజు మమతా బెనర్జీ కూడా దిగి రావాల్సి వచ్చింది. దిగి రావడమే కాకుండా షేక్ షాజహాన్ అనేటువంటి ఆ కిరాతకుడు ఎంతైతే అమానుషం చేశాడో ఆ యొక్క మహిళల మీద దౌర్జన్యం చేసిండో, అలాంటి వాడిని పట్టి లోపల మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది, లోపల వేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రేఖా పాత్ర యొక్క లక్షణము, ఆమె యొక్క బహదూరి, ఆమె ధైర్యం చూసి మన పక్కనే ఉన్నటువంటి ఎప్పటిలాగా మన మోడీ గారు గమనించడం జరిగింది. మన భారతీయ జనతా పార్టీ దీన్ని పరిశీలించింది. వెంటనే ఆమెకు బషీర్హాట్ అనేటువంటి ఆ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఆమె ప్లేస్లో ఆమె కేటాయించేసి, ఎందుకు ఇంత మంచి ఎగ్జాంపుల్, ఇంత మంచి ఉదాహరణ మొత్తం దేశానికి ఎంతో అవసరమని. అసలు దేశంలో మహిళలు ఈ విధంగా ఎప్పుడు మహిళల మీద ఏదో ఒకటి సమస్య జరుగుతున్నటువంటి దేశంగా మనం చూస్తున్నాం. దీన్ని ఆమె ఎంత నిజాయితీగా, ఎంత పౌరుషంగా, ఎంత పద్ధతిగా డీల్ చేసి ఆమె వచ్చింది. కాబట్టి రేపు పొద్దున ప్రజలకు సంబంధించి ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుందని బీజేపీలో ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఆమెను క్యాండిడేట్గా అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా ఆమెను అనుకొని బషీర్హాట్ అనే ప్రాంతానికి ఆమెను ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ క్యాండిడేట్గా నిర్ణయించారు. దీన్ని బట్టి ఏంటో అర్థమవుతుందనంటే, మహిళలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు ఎన్నో కష్టాలు, ప్రతి విషయంలో ఆచితూచి కానీ వాళ్ళు అడిగేయకుండా ఉండరు. అయినా ఇలాంటి సమస్యలు ముఖ్యంగా ఊర్లలో, గ్రామీణ ప్రాంతాలలో కాస్త పెత్తందానితనం, కొద్దిగా దొరతనం చూపించేటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు కొంతమంది. అందులో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో మరీ దారుణంగా అక్కడ కొన్ని మార్పులు ఇంకా రాలేదు. ఎందుకంటే మనం మమతా బెనర్జీ ఏరియాలో చాలా మటుకు చూస్తూ ఉంటాము. ఆ పెత్తనాలు, ఆ యొక్క దౌర్జన్యాలు ఇంకా కంటిన్యూ అవుతున్న దశలో మన కళ్ళ ముందుకు ఈ విధంగా మనకు సందేశ్ ఖని యొక్క ఉదంతం చూసుకుంటే, అంత బాధ పెట్టినటువంటి టైంలో ఇంకొక మహిళ అయితే, అయ్యో నేను తట్టుకోలేను, రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారు ఆ రౌడీలు, అంతమంది వచ్చారు నా మీదకి అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా ఆమె డీల్ చేసిన విధానం చూసి చాలామంది చైతన్యవంతులైనారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సీటును కూడా ఏ పార్టీ అన్నా కానీ అలాంటి వ్యక్తి ఆ విధంగా సెలెక్ట్ కాబడడం, ఆమె యొక్క ధైర్యానికి మెచ్చి ఆ టికెట్ ఇవ్వడం, మరి ప్రజలు నిర్ణయించుకోవాలి ఏ విధంగా ఓటేసి గెలిపిస్తారో. మరి ఆమె ఆ చట్టసభలలో కూర్చునేటువంటి అర్హత ఉందనుకుంటే ముందు తీసుకుపోండి. ముఖ్యంగా షేక్ షాజహాన్ లాంటి వాడికి మళ్ళీ ఇలాంటి గుణపాఠాలు ఇప్పటికి కూడా ఈ 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత ఇంత దౌర్జన్యాలు, వన్ సైడ్ టెండర్స్, వన్ సైడ్ కాంట్రాక్టర్స్, మేము చెప్పిందే వినాలో, మాకు ఎదురు తిరిగితే ఈ విధంగా చేస్తాం అనేటువంటి కొంతమంది మూర్ఖమైన, దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులు, ఇంత అవినీతికి, అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ముఖ్యంగా ఆ స్థాయికి ఎదిగినటువంటి ఇలా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా కొంత ముందే దీనికి సంబంధించి కొంత ఆమె యొక్క రియాక్షన్ ప్రొయాక్టివ్గా ఉండుంటే, రియాక్టివ్గా కాకుండా ఎంతో సరైనటువంటి సమాధానం వచ్చేది. కానీ ఆ మహిళ ఒక నెల బాధపడ్డాక సరైన సమాధానం, సరైన నిర్ణయం, సరైన అవకాశం వచ్చినట్టుగా భావిస్తున్నాం. అందరూ ఇలాంటివి స్ఫూర్తిగా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము.